చాలా బేసిక్ ఒక స్టెప్ అమ్మా. ఆ స్టెప్ ఇక్కడ రాస్తున్నాను నేను. ఆ ఆ ఈ ఈ ఉ ఊ ఏ ఏ ఐ ఓ ఓ ఔ. దీని మీద సినిమా నడుస్తుందమ్మా. ఆ అంటే తలకట్టని, ఆ దీర్ఘమని, ఈ అంటే గుడి అని, ఈ గుడి దీర్ఘమని, ఊ అంటే కొమ్ము అని, ఊ దీర్ఘమని. భారతి గారు మ్యూట్ పెట్టండి, ఎవరు మాట్లాడకండి అమ్మా. ఏ అంటే ఎత్వమని, ఏ ఏత్వం దీర్ఘము అంటారు. ఐ అంటే ఐత్వము, ఓ అంటే ఓత్వము, ఓ ఓత్వము, ఔ ఔత్వం. మనము ఒక పదాన్ని ఇంగ్లీష్లో రాయాలి అంటే మనకు కావలసింది ఈలను వాటికి ఉన్నటువంటి ఈ సింబల్స్ గుర్తుల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇంగ్లీష్ రాయగలుగుతారు నాన్న. చాలా మంది ఏం చేస్తారు, ఎంతసేపు వీళ్ళు నేర్పించుకుంటున్నారు, దాంట్లోనే పడిసేస్తున్నారు. అరే తలకట్టు వచ్చినప్పుడు ఏం రాయాలో తెలుసుకుంటే ఎంత ఈజీ కదా. దీర్ఘం వచ్చినప్పుడు రాస్తే, ఎందుకంటే ప్రతి అక్షరము కూడా మనం రాసే ప్రతి అక్షరంలో కూడా తలకట్టు దీర్ఘాలు కనిపిస్తాయి కానీ గుణింతాలు కనిపిస్తాయి కానీ వీళ్ళు కనిపించవు నాన్న. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మాట్లాడొచ్చు. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ఓకే సార్. ఓకే రైట్. ఇప్పుడు బాగినండి అమ్మా, తలలు బాగినండి అన్న. తలకట్టు వచ్చినప్పుడు ఏ రాయవలెను, దీర్ఘం వచ్చినప్పుడు ఏనే రాయవలెను, గుడి వచ్చినప్పుడు ఐ రాయవలెను, గుడి దీర్ఘం వచ్చినప్పుడు డబల్ ఈ రాయవలెను, కొమ్ము వచ్చినప్పుడు యు రాయవలెను, కొమ్ము దీర్ఘం అంటే డబల్ ఓ రాయవలెను, ఎత్వము అంటే ఈ పెళ్లిది బాజా వచ్చేసే కదమ్మా, కొంచెం అట్లే ఉండనమ్మా, కొంచెం ఇది తగ్గని చూద్దాం. ఏత్వంని ఈ అంటారు, ఏత్వం అంటే ఈనే అంటారు, ఐత్వం అంటే వై అంటారమ్మా. ఓ అంటే ఓ సున్నా, ఓ ఔ ఓ డబ్ల్యూ. ఇది సినిమా అంతా నడిపేది ఇవమ్మా. ఈరోజు లక్షల వేల మంది ఇంగ్లీష్లో రాయనికి రాదు అని బాధపడుతున్నటువంటి విషయాలు ఇవి. కొంచెం అలాగే ఉండండి అమ్మా అందరూ. ఈ సౌండ్ ఓకే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అన్న, మనకు ఒక తెలుగు పదం నుంచి ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఈల మీద ఫోకస్ చేయకండి. ఈలకు ఉన్నటువంటి తలకట్టు దీర్ఘము, గుడి గుడి దీర్ఘము, కొమ్ము కొమ్ము దీర్ఘము, ఏత్వము ఏత్వము, ఐత్వము ఓత్వము ఓత్వము ఔత్వము, వీటి మీద ఫోకస్ చేయండి. ఇంగ్లీష్ అక్షరాలు పూర్తిగా జోడించడానికి వస్తుంది మీకు. ఇది ఫస్ట్ అందరూ బుర్రలో పెట్టుకోవాల్సిన విషయం. ఇకపోతే ఆ సింబల్స్ ఏంటి, ఆ గుర్తులు ఏంటి, వాటికి ఇంగ్లీష్లో ఏమంటారు, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. తలకట్టు ఏ, దీర్ఘము ఏ, గుడి ఐ, గుడి దీర్ఘము డబల్ ఈ, కొమ్ము యు, కొమ్ము దీర్ఘము డబల్ ఓ ఊ అంటాం దాన్ని, డబల్ ఓ. ఎత్వము ఈ, ఏత్వం వచ్చిన ఈనే రాయాలి, ఐత్వం వస్తే ఓ వై రాయాలి, ఓత్వం వస్తే ఓ రాయాలి, ఓత్వం వచ్చిన ఓ రాయాలి, ఔత్వం వస్తే ఓ డబ్ల్యూ రాయాలి. ఇది గనక ఈ ఒక్క లైన్ చిన్న పిల్లలకి గనక మనం నేర్పించగలిగితే వాడు 5వ క్లాసులోనే పంచామృతం సినిమా చూపిస్తాడు వాడు. ఇప్పుడు మాట్లాడొచ్చు అందరూ అక్క చెల్లెండి, ఇప్పుడు మాట్లాడొచ్చు. మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? టోటల్గా 25 మంది ఉన్నారు నాన్న. ఇప్పుడు అందరూ మాట్లాడొచ్చు నాన్న. ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అంటారా కాదంటారా? ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదు? ఇప్పుడు మాట్లాడండి, కొంచెం మాట్లాడొచ్చు, నో ప్రాబ్లం. అర్థమైంది సార్. అర్థమైందా? ఊరినే సుత్తి కొడుతున్నాను అంటారు. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే మీరు జీవితంలో గుర్తు పెట్టుకోవాలి. అరే అవును కదరా,
ఇది కదా మెయిన్ సినిమా నడిపేది. మనం దీన్ని వదిలిపెట్టి ఏందో నేర్చుకుంటాండామే. ఇది మెయిన్ బేసిక్ నాన్న. అందరూ ఒకసారి బాగా అర్థం చేసుకోండి. ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అవును కదా, ఇది కొంచెం నేను స్క్రీన్ షాట్ ఆల్రెడీ మీ పుస్తకాల్లో కూడా ఉన్నాయి. కొత్తగా ఏం కాదు ఇది. ఏమ్మా, కొత్తగా ఏం కాదు. స్క్రీన్ షాట్ తీసుకొని ఆల్రెడీ 2-3 వీడియోలు కూడా మేము చేశాము. అవన్నీ కూడా మీకు ఇస్తాను, గ్రూప్లలో పెడతాను. ఆ వీడియోలు కూడా చూడండి లైన్ గా. వీటన్నిటి గురించి చాలా నీట్ గా చెప్పడం జరిగిందమ్మా. ఓకే, రైట్. ఇకపోతే ఇప్పుడు మనము అక్షరాలను ఇంగ్లీష్ లో ఎలా రాయాలనేది నేను సులభమైన సూత్రముల ద్వారా నేనే చెప్పడానికి ప్రయత్నిస్తాను తల్లులు. మీరు ఇప్పుడు ఇందాక ఎంత బాగా జాగ్రత్తగా వింటున్నారో, ఎంత మంచి విద్యార్థులో అలాగే వినండి అమ్మా. నేను అడిగినప్పుడు చెప్పండి అమ్మా. ఓకే, బాగా వినండి అమ్మా. అదో చూడండి అమ్మా, ఇక్కడ గమనించండి. ఇది మనకు ఏం అక్షరము అని, ఇది ఏ అక్షరము అని ఎవరన్నా అడిగితే కా అని మాత్రం అనకండి అమ్మా. ఇది కా కాదు, ఇది సగం అక్షరంలో ఉంది. పూర్తిగా దీని యొక్క అవతారం మీరు చూడాలి అంటే, దీని యొక్క అవతారం మీకు కనిపించాలి, దీన్ని పూర్తి స్థాయిలో చదవాలి అనుకుంటే దాని మీద ఈ గుర్తులు ఏదో ఒకటి పెట్టాలి. అప్పుడు అది పూర్తి స్థాయిలో ఫుల్ అక్షరం అవుతుంది. అంతవరకు ఇది సగం అక్షరమే. క్ అంతే, క్ అంతే, ఆడే ఉండాలి మీరు. ఇది మీరు గమనించాలి. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందమ్మా? అర్థం కాలేదు ఎవరికన్నా? అర్థం కాకపోతే అడగండి. ఏం సార్ ఏమో అంటున్నారు, నాకు అర్థం కాలే. అర్థమైంది సార్. ఇది పూర్తి అక్షరం అయితే కాదు నాన్న. దీని మీద ఒక కిరీటం వస్తుంది. ఆ కిరీటం ఉన్నప్పుడే దానికి విలువ. కిరీటం లేకపోతే రాజుకు విలువ లేదు. అలాగా ఇప్పుడు నేను చెప్తాను చూడన్నా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దో ఇది కా అని మేము అనుకుంటున్నాం కదా, యాక్చువల్గా ఇది పూర్తి కా కాదు. దాని మీద తలకట్టు వచ్చినప్పుడు చూడండి, దాని మీద ఇలా తలకట్టు పడితే అప్పుడు అది కా. కింద ఉన్న అక్షరానికి కే, ఎందుకంటే కాకు సంబంధం కాబట్టి కే. పైనున్న తలకట్టును చూసినప్పుడు ఆ తలకట్టుకి ఏ అని నేర్చుకున్నాం కాబట్టి అప్పుడు అది కేఏ. ఇప్పుడు అర్థమైందమ్మా? ఇప్పుడు సంపూర్ణమైన అక్షరం అది. ఇప్పుడు సంపూర్ణమైన అక్షరం. ఎందుకు? పైన తలకట్టు వచ్చింది, దానికి తలకట్టు ఉంది కాబట్టి కేఏ. అమ్మా తలకట్టు కాదు, దీర్ఘముంది అని మీకు అనిపిస్తే అప్పుడు అది కా, అప్పుడు కూడా కేఏనే. కానీ ఈ కేఏ వాల్యూ కా కా కాదు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. అలాగే ఇది కా కాదు, ఇంకా పూర్తి కాలే. దాని మీద ఉన్నటువంటి ఆ కొండి గుడి ఉంది కదా, అప్పుడు అది కీ అయింది. అంతవరకు అది ఇంకా కా విషయంలోనే ఉంది, క అంతే. కానీ గుడి మీద పైన పడేసరికి, కిరీటం వచ్చేసరికి దాది కేఐగా ఇంగ్లీష్ లో మారిందమ్మా. అంటే నీ యొక్క కంటి చూపు కిందున్నటువంటి కా కాదు, పైన ఉన్నటువంటి కిరీటం మీద మీరు ఆలోచన చేయాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాన్న. విన్నా ఊక నేను క్లాస్ ఇక్కడ కిరీటం ఉంది చూసావా, కేఐ గుడి ఉంది కాబట్టి అది కేఐగా మారింది. నేను ఇప్పుడు కేఈ రాస్తాను. ఈజ్ ఇట్ రైట్? కరెక్ట్ అంటారా? రాంగ్. అది ఎందుకు రాంగుమ్మా అంటే ఇక్కడ గుడి దీర్ఘం ఉండాలి సార్. మీరేమి గుడికి కేఈ ఎందుకు రాస్తారు? గుడి దీర్ఘం ఉంటే అప్పుడు కేఈ, అంతవరకు కేఈ కాదు. నౌ గాట్ మై పాయింట్. క్లియరా? క్లియర్ సార్. నో క్లియర్ సార్. అది ఒకసారి చెప్పండి. మళ్ళీ ఒకసారి నవ్వు క్లియర్ అంటది, మళ్ళీ ఒకసారి చెప్పంటది. ఇది అలిసా జర సునో, వినమ్మా. ఇప్పుడు ఇంతవరకు ఓకే కదమ్మా? ఇప్పుడు కాయిపాయా కాయిపాయా, ఆయిపాయా ఆయిపాయా, కీ అయిపాయా కీ అయిపాయా, ఈ అయిపాయా ఈ అయిపాయా. నెక్స్ట్ వచ్చే అక్షరము కొమ్ము. కొమ్ము ఊకండాల అలిసా మాట్లాడద్దు. అందరు వింటున్నారు, ప్రపంచం మొత్తం వింటోంది. జస్ట్ డోంట్ టాక్, విను అంతే. నేను అడిగినప్పుడు చెప్పండి సౌండ్. ఇది కొమ్ము. కొమ్ము ఎప్పుడైతే వచ్చిందో చూడండి నాన్న, ఎప్పుడైతే కొమ్ము వచ్చిందో అప్పుడు ఆ కొమ్ముకి ఏమి మనం నేర్చుకునేది అంటే యు. అందుకు ఇక్కడ యు జోడించాలి, అప్పుడు కేయు అయింది అది. అలాగే కూ
కొమ్ముకు దీర్ఘం ఇస్తే కూ అన్నప్పుడు డబల్ ఓ రాయాలి. కేఓఓ కూ అయింది. అంటే పక్కన ఉన్నటువంటి పైన ఉన్నటువంటి కిరీటాలను చూసి మనము ఇది ఏం అక్షరము అని గుర్తించి దానికి సౌండ్ కు సంబంధితంగా ఫుల్ అక్షరంగా మార్చాలి. అంతవరకు అన్నిటికీ కేనే ఉంటది. ఇది మీరు గమనించాలి. అన్నిట్లో కే ఉంది, కానీ పక్కన మాత్రం కొన్నిటికి ఏ వస్తుంది, కొన్నిటికి ఏ వస్తుంది, కొన్నిటికి ఐ వస్తుంది, కొన్నిటికి డబుల్ ఈ వస్తుంది, కొన్నిటికి యూ వస్తుంది, కొన్నిటికి డబుల్ ఓ వస్తుంది. ఇజ్ ఇట్ రైట్? అందరు ఇప్పుడు క్లియరా? Clear, sir. వెరీ గుడ్. నెక్స్ట్ కుక్కు అయిపోయిందమ్మా. నెక్స్ట్ రావాల్సింది కెక్కే. కెక్కే కై. కెక్కే కై. ఇడ ఇరికిస్తున్నా కొంచెము. రైట్, చూడండి అమ్మా. ఇక్కడ కే అన్నప్పుడు తలకట్టు లేదు, దీర్ఘము కాదు, గుడి కాదు, గుడి దీర్ఘం కాదు, కొమ్ము కాదు, కొమ్ము దీర్ఘం కాదు. ఏముంది ఇక్కడ స్పెషల్ అంటే ఎత్వం ఉంది. ఎత్వానికి కేఈ రాయాలి. మధ్యలో మాట్లాడద్దమ్మా. అందరు మ్యూట్ పెట్టుకోండి, తల్లలు మ్యూట్ పెట్టుకోండి అమ్మా. ఇప్పుడు ఎత్వానికి కేఈ రాసిన, ఏత్వం వచ్చినప్పుడు కూడా కేఈ రాయాలి. ఏత్వానికి కూడా ఈనే రాయాలి. కై ఐత్వం వచ్చింది కాబట్టి కేవై రాయాలి. ఇప్పుడు ఏమన్నా డౌట్ ఉంటే అడగవచ్చు. ఇంతవరకు ఈ లైన్ వరకు ఏమన్నా డౌట్ ఉంటే అడగవచ్చు. ఇవన్నీ కూడా ఎలా ఏర్పడుతున్నాయి? సింబల్స్ పైన ఉండేటువంటి ఆ కిరీటాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనం మారుస్తున్నాం తప్ప అన్నిటికీ కే అనేటువంటి అక్షరమే వస్తా ఉంది. నౌ గాట్ మై పాయింట్? క్లియర్ కదమ్మా? రైట్, Clear. చెప్పమ్మా. కైకి ఏఐ రాయొచ్చు సార్. చెప్తానమ్మా. సార్ చెప్పమ్మా. సార్ ఇప్పుడు తలకట్టు దీర్ఘం లేకపోతే ఆ సగం అక్షరంని ఏమంటారు? కే అంటారమ్మా, అంతే. అంతవరకే ఉండు. ఎందుకు? అది సగమక్షరం కాబట్టి. మొండెం ఉంది, ఇంకా అది ఆడమగా చెప్పగలుగుతా గాని చిరంజీవి బాలకృష్ణ శ్రీదేవి రమ్యకృష్ణ అని చెప్పగలుగుతావనన్నా? లేదు. మొండెము. ఇది క అనేది మొండెము. గుర్తు పెట్టుకున్నా. మొండెం ఉన్నంత వరకు కేలోనే ఉంటావు. పక్కన ఏమి అనేది నువ్వు చెప్పలేవు. క్లియరా? దీంట్లో క్రూ లేదు లేదు కదా. నాన్న, లేదు నాన్న. అది ఒత్తు కిందికి వస్తుంది నాన్న. ఇప్పుడు అవసరం లేదు మనకి. ఇట్లా అంటేదే రాసుకుంటా నాకు చాలు, అర్థం కాలేదు చాలు సార్. చాలు చాలు. ఋత్వము లేదు, ఇప్పుడు మాట్లాడొద్దు. ఓకేనా? ఇది అర్థమైందా? చెప్పు, అంతే చాలు. అలీషా అర్థమైంది చాలు సార్. చాలు చాలు చాలు. ఓకే, ఆడే ఉండు. కూల్. నెక్స్ట్ అమ్మా, ఇప్పుడు చెప్పండి అమ్మా. డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి. కై అంటే కే ఐ అమ్మా వినమ్మా. ఇప్పుడు నీ డౌట్ మళ్ళీ క్లారిఫై ఇస్తున్నా అమ్మా. ఐ అన్నప్పుడు పాత మెథడ్, పాత అవ్వల కాలం మెథడ్ వై అమ్మా. లేటెస్ట్ మెథడ్ మన పిల్లల జనరేషన్ లో, మన తాతల కాలం కాదు, ఇప్పుడు పిల్లల జనరేషన్ లో ఏఐ కూడా రాస్తున్నారు నాన్న. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైంది సార్. కాబట్టి మనం కన్ఫ్యూజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండు రాసుకోవచ్చు, కానీ నేర్చుకుంటున్నాం కదా. ఆది పిల్లలం, స్టార్టింగ్ పిల్లలం మనం. కాబట్టి వైతో నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. తర్వాత కావాలంటే నువ్వు బాగా నేర్చుకున్న తర్వాత ఏఐలు పెట్టుకో, ఇక ఎన్నో పెట్టుకో ఇక. ఓకేనా? అలాగే సార్. వెరీ గుడ్. ఇంతవరకు డౌట్ లేదు కదమ్మా? లేదు సార్. లేదు. ఇప్పుడు ఇంకా 3 అక్షరాలు మిగిలినాయి, ఇంకా రాయలే, నేను కంప్లీట్ చేయలే. ఇప్పుడు అవి కూడా రాస్తున్నాను అన్న. బాగినండి అన్న, బాగినండి. మాట్లాడకండి, మధ్యలో మాట్లాడకండి అమ్మా ఇప్పుడు. ఓకే. మీ నోరులో కేవలం డౌట్ అడగడానికి, ఓకే సార్ అనడానికి మనస్ఫూర్తిగా మాట్లాడండి. డిస్టర్బ్ ఉండదు నాకు. డిస్టర్బ్ అంటే ఇష్టం లేదు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. దో ఇది కోనే, ఇది కానే, ఇది క క క. కానీ పైన తలకట్లు చూడండి. ఇప్పుడు చూడండి, ఇది తలకాయ మీద చూడండి. కళ చెప్పమ్మా. కళావతి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాన్న. క్లాస్ ఇన్ నాన్న, క్లాస్ ఇన్ అమ్మా. లేకపోతే కొంచెం అట్లే ఉండు. నీకు మీ టీచర్ దగ్గర వదిలేస్తాను. మొన్న టీచర్ దగ్గర పోయినావు కదా నువ్వు, ఆ టీచర్ దగ్గర పంపిస్తున్నాను. ఒక్క నిమిషం అట్లే ఉండు. అట్లే ఉండమ్మా. పోయి మేడంతో మాట్లాడేసుకో. రైట్. ఓకే ఫైన్. అమ్మా ఇప్పుడు క మీద కొమ్ము పెట్టిన, సారీ ఒత్తం పెట్టిన. ఒత్తం ఎప్పుడైతే వచ్చిందో దాని సౌండ్ పో అయింది. పోకు కేవో వస్తుందమ్మా.
అంటే ఇక్కడ యాడ్ ఏమైందమ్మా? ఓ అయిందమ్మా. అలాగే కో కేవో కో ఓ అన్నా ఓనే రాయాలి. ఇది ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకోండి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ కౌ KOW కౌ ఓడబ్ల్యూ యాడ్ చేసినాను ఇక్కడ. ఎందుకు? ఔత్వం ఉంది కాబట్టి ఓడబ్ల్యూ యాడ్ అయింది. ఇది ఏం గుణితము? ఇప్పుడు చెప్పండి, ఇది ఏ గుణితం? ఇది ఇంగ్లీష్ లో కా గుణితము. కే గుణితము కాదు, కా గుణితాన్ని ఇంగ్లీష్ లో రాసాం మనం. ఏమ్మా, ఏం నేర్చుకున్నట్టమ్మా? ఇది నేర్చుకుంటే మనం ఇప్పుడు ఆ గుణితాన్ని ఇంగ్లీష్ లో రాయడం, తెలుగులో కాదమ్మా. తెలుగు ఆల్రెడీ మనకు తెలుసుకున్నాం ఇవన్నీ. ఇప్పుడు కా గుణితము తెలుగులో ఎలాగైతే ఉందో ఇంగ్లీష్ లో కూడా అలాగే ఉంది. కేఏక కా, కేఏక కి, కేఐ కి, కీ కేఈ కి, కు కేయు కు, కు కేఓ కు, కేఈ కే, కేఈ కే, కేఈ కే కూడా అవుతుంది, కే కూడా అవుతుంది. కై కేవై కై. కొంతమంది డౌట్ ఉన్నారు కదా, KI రాస్తాను సార్ అన్నా కూడా మిమ్మల్ని ఎవరు అబ్జెక్షన్ చేయరు, రాసుకోండి. కో కేఓ కో, కో కేఓ కో. కో అంటే కేఓ చిన్న కో వస్తుంది, కేఓ అంటే పెద్ద కో కూడా వస్తుంది నాన్న. అలాగే కౌ అంటే KOW కౌ. ఇందులో ఎవరికైనా డౌట్ ఉంటే మనస్ఫూర్తిగా అడగండి, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు 2 నిమిషాలు టైం తీసుకొని అడగండి. ఇదంతా ఏ దాని మీద బేస్ అవుతున్నాం మనము? ఎక్కడి నుంచి నేర్చుకోగలిగినాము? ఒక చిన్న లైన్ ఆధారం. తలకట్టు ఏ, దీర్ఘము ఏ, గుడి ఐ, గుడి దీర్ఘము డబల్ ఈ, కొమ్ము యు, కొమ్ము దీర్ఘము డబల్ ఓ, ఎత్తము ఈ, ఏత్తము ఈ, ఐత్తము వై, ఒత్తము ఓ, ఓత్తము ఓ, ఔత్తము OW. ప్రపంచంలో ఉన్న అక్షరాలన్నిటికీ ఇవే జోడించుకోవచ్చు. ఇప్పుడు ఏమంటారమ్మా? ఏమంటారమ్మా? ఓకేనా? క్లియరా అందరూ? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది నేను తుడచమంటారా? స్క్రీన్ షాట్ తీసుకుంటారా? చూసుకోండి, ఇక మీ ఇష్టం. స్క్రీన్ షాట్ తీసుకోండి, గ్రూప్ లో పెట్టండి, మీ గ్రూప్ లో పారేసేయండి. స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా, అందరు స్క్రీన్ షాట్లు తీసుకొని మీ గ్రూప్ లో పారేసేయండి. ఓకేనమ్మా? ఇప్పుడు నేను ఒక్కదాని గురించే చెప్పానమ్మా, కా గురించి మాత్రమే చెప్పానమ్మా. ఓకేనా? ఇప్పుడు నేను గా గుణితం చెప్తా. ఓకేనా? క్లియరా? మాట్లాడాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకున్న వాళ్ళు పారేయండి, దాంట్లో గ్రూప్ లో పారేయండి అమ్మా, బాగుంటది. ఇప్పుడు నేను నీట్ గా గా గుణితం గురించి చెప్తాను నాన్న, నీట్ గా చెప్తాను, మళ్ళీ వినండి. మీకు ఈ పాటికే గుణితాలు అంటే ఎట్లుంటది అనేది అర్థం అయిపోవాలి. ఏ అక్షరాన్నైనా తీసుకోవాలి, పెట్టుకోవాలి, అంతేగా. మీ ఇష్టం వచ్చిన అక్షరాలు తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు, దాన్ని బట్టి ఇంగ్లీష్ మారుతూ ఉంటది నాన్న, అంతే. ఓకే, ఇప్పుడు మళ్ళీ వినండి. ఇప్పుడు నేను గా గుణితానికి వెళ్తున్నా. అదో మాట్లాడకూడదు. గా గుణితానికి వెళ్తున్నా. గా దానికి తలకట్టిస్తే జిఏ గా. గ దానికి దీర్ఘం ఇస్తే జిఏ గా. గ దానికి గుడి ఇస్తే గి. గి కాబట్టి గుడి ఉంది కాబట్టి GI. గీ GEE. గుడి దీర్ఘం ఉంది కాబట్టి EE. గు కొమ్ముంది కాబట్టి యు. గు GOO. గుడు కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి OO. గే GE. ఎత్తం ఉంది కాబట్టి ఈ. గే ఏత్తం ఉంది కాబట్టి ఈ. గై గై ఐత్తం ఉంది కాబట్టి GY. గో ఒత్తం ఉంది కాబట్టి GO. గో ఓత్తం ఉంది కాబట్టి GO. గౌ GOW. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు, ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి. నేను ఇదే మాదిరిగా చెప్తాను సార్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కరు మాట్లాడొచ్చు. ఒక్కరు, నేను చెప్తా సార్, నువ్వు ఎట్లా చెప్తావు, నేను అట్లా చెప్తా అనే వాళ్ళు ఒక్కరు మాట్లాడొచ్చు. ఎవరో ఒకరు.
నేను చెప్తా సార్. ఓకే రైట్ ఇంకా అయిపోయి అందరు మౌనం. మౌనిక చెప్పింది అయిపోయింది. చెప్పు నాన్న మౌనిక. గా సార్. తలకట్టు ఉంది కాబట్టి ఏ రాయాలి, జిఏ అలా చెప్పాలి. గాకి తలకట్టు ఉంది కాబట్టి జిఏ సార్. వెరీ గుడ్. గాకి దీర్ఘం ఉంది కాబట్టి సౌండ్ కూడా బాగా చెప్పాలి నాన్న మౌనిక. గా దీర్ఘం ఉంది కాబట్టి గా. ఓకే సార్. గాకి దీర్ఘం ఉంది కాబట్టి జిఏ సార్. జిఏ పక్క నోరు పర్ఫెక్ట్ గా పలుకు. జిఏ జిఏ సార్. గాకి ఆల్రెడీ గా చెప్పేసి దీర్ఘం అంటే గుడి ఉంది కాబట్టి జిఐ సార్. అది గి అవుతుందమ్మా. గాకి గుడి ఉంది కాబట్టి జిఐ గి. సార్. గాకి గుడి దీర్ఘం ఉంది కాబట్టి జిఈ సార్. అది గుడి దీర్ఘం ఉంది కాబట్టి డబల్ ఈ 2 సార్లు ఈ పెట్టినాం. అది నెక్స్ట్. జాకి కొమ్ము ఉంది కాబట్టి ఫస్ట్ ఇది పలుకు. గు గు అంటే కొమ్ముంది కాబట్టి జియు వస్తుంది సార్ అని చెప్పాల. గాకి కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి జి డబల్ ఓ సార్. అది కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి జి డబల్ ఓ. వెరీ గుడ్ నాన్న, సూపర్ రా. కే సార్. గాకి కేతం ఉంది కాబట్టి కే సార్. కాదమ్మా ఇది కే కాదు నాన్న, అందుకే మైండ్ కరెక్ట్ పెట్టు. గే గే కే సార్. గే ఎత్తం ఉంది కాబట్టి ఈ యాడ్ చేసినాం నాన్న. ఒక్క నిమిషం. గే ఎత్తం దీర్ఘం ఉంది కాబట్టి ఈ పెట్టాం. గై ఐతం ఉంది కాబట్టి వై పెట్టాం. జీవై. గాకి ఉంది కాబట్టి జీవో సార్. గాకి ఒత్తం ఉంది కాబట్టి జీవో నాన్న. గాకి ఓత్తం దీర్ఘం ఉంది కాబట్టి జీవో గో. గౌ ఉంది కాబట్టి జి డబల్ ఓ సార్. ఓయ్ జి డబల్ ఓ అంటే మళ్ళీ గు అవుతుంది నాన్న బంగారు. గౌ అంటే జీఓడబ్ల్యూ నాన్న. అవు అంటే ఓడబ్ల్యూ. అందుకనే ఈ సూత్రం అంతా ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందమ్మా? ఇది 50 మార్క్ వేసిన చూడు యువతల పక్క. ఇది మెయిన్ అది. అందుకనే నీ కన్ఫ్యూజ్ పోవాలంటే దీన్ని 1,00,000 సార్లు రాసిన తప్పులేదు నాన్న. ఇంట్లో కూర్చొని అంటే తలకట్టు వస్తే ఏ రాయాలి? దీర్ఘము ఏ, ఈ గుడి ఐ, ఈ గుడి దీర్ఘము డబల్ ఈ, కొమ్ము ఊ వచ్చినప్పుడు యు రాయాలి. కొమ్ము దీర్ఘము డబల్ ఓ రాయాలి. ఎత్తం వచ్చినప్పుడు ఈ రాయాలి. ఏత్తము ఈనే రాయాలి. ఐతం వస్తే వై రాయాలి. ఓత్తం వస్తే ఓ రాయాలి. ఓత్తం వచ్చిన ఓ రాయాలి. ఔతం వస్తే ఓ డబుల్ ఓ రాయాలి. దీన్ని ఫార్ములా చేసుకుంటే అమ్మా చిన్న పిల్లలు కూడా ఎగిరెగిరి తంతారమ్మా. అర్థం కాలే మీకు? నాకు అర్థమైంది. వద్దులే అలీషా ఆడ అనకుండా వద్దులే నాన్న ఇంకా అయిపోయింది. అమ్మా ఇది ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు తల్లులు, లేకపోతే జిందాబాద్. ఓయ్ ఉండమ్మా, చదివేది వద్దు ఇప్పుడు. ఇది ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి అమ్మా. అర్థమైంది సార్. క్లియర్ అమ్మా? అనుమానం ఉందా? ఇంకొక అక్షరం కూడా ఒక 2 అక్షరాలు ఇంకా రాసి ఆ తర్వాత హోంవర్క్ మీతో ఇప్పుడు ఆడిస్తా ఒక గేమ్. ఓకే రైట్. ఒక్క నిమిషం అమ్మా, ఇంకొక 2 రాసేద్దాం, ఎందుకంటే మనకు ప్రాక్టికల్ కావాలి కాబట్టి. ఓకేనా? అది మీకు అర్థం కావడానికి నేను 2-3 రాస్తున్నాను నాన్న. ఓకే బాగినండి అమ్మా. నా మాటలు బాగింటే మీకు జీవితంలో స్పెల్లింగ్స్ గిలింగ్స్ అంటే భయపడరు నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ బాగినండి అమ్మా. చూసి నీకు అన్ని వచ్చినట్టే ఉంటాయమ్మా, కానీ కన్ఫ్యూజన్ ఇవి. బాగినండి అమ్మా. అదో ఇప్పుడు కాయపాయ గాయపాయ చా తీసుకుందాం నాన్న. చా చా చి చీ చూ చూ చే చే చై చో చో చౌ. ఇప్పుడు నేనే రాస్తాను, కొన్ని కూల్గా వినండి అంతే. ఏం సార్ ఏం రాస్తున్నాడు చూడండి. ఎందుకు అట్లా రాసినాడు సారు డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు చూడండి, చా అంటే ఫస్ట్ సిహెచ్ నాన్న. తలకట్టు ఉంది కాబట్టి ఏ, చా సిహెచ్ఏ. చా దీర్ఘం ఉంది కాబట్టి సిహెచ్ఏ. చి గుడి ఉంది కాబట్టి సిహెచ్ఐ. చీ గుడి దీర్ఘం ఉంది కాబట్టి సిహెచ్ డబల్ ఈ. చు కొమ్ముంది కాబట్టి సిహెచ్యు.
చూ కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి సిహెచ్ డబల్ ఓ. చే ఎత్తం ఉంది కాబట్టి సిహెచ్. చే ఏత్తం దీర్ఘం ఉంది కాబట్టి సిహెచ్. చై ఐత్వం ఉంది కాబట్టి సిహెచ్వై ఐత్వం. చో ఒత్తం ఉంది కాబట్టి సిహెచ్ఓ. చో సిహెచ్ఓ. ఎందుకు ఒత్తం దీర్ఘం ఉన్నా కూడా ఓనే రాస్తాం. ఔ చౌ సిహెచ్ఓడబ్ల్యూ. ఇది గుణింతము, చా గుణింతము. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు, ఎగరొచ్చు, మన చేసుకోవచ్చు మీ ఇష్టం. ఇక చా గుణింతము మీకు అర్థమైందా లేదా చూసుకోండి ఒకసారి. ఆ పేపర్ చూడండి, మీకు అర్థమైపోద్ది. అయ్యో ఎంత ఈజీ కదా సార్, ఇది మేము రాస్తాం సార్ అంటే సంతోషపడతా. అర్థం కాకపోతే అడగండి అమ్మా, ఎందుకు సార్ అక్కడ ఎందుకు రాసినావు, డబల్ ఓ ఎందుకు రాసినావు, ఈ ఎందుకు రాసినావు అడుగుతారా, అడగండి అమ్మా. చెప్తున్నాను కదమ్మా, చిన్న పిల్లలకి కనుక నేర్పిస్తే ఎగిరెగిరి తంతాడమ్మా వాడు. సార్ నాకు ఒక డౌట్. ఓ రావాలి కదా సార్, ఓ రాసినారు మీరు. యాడమ్మా పెద్దమ్మా అలిషా కారే THOO యాడమ్మా చూ అమ్మా, ఇది రాసినా నేను. సిహెచ్ఓ చూ అమ్మా, ఈడ ఓనే అమ్మా, ఈడ ఓనే అమ్మా. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగమ్మా. అలిషా అంతా డౌట్లు పెట్టుకుంటూ వస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక రెండు రాస్తాను అన్న, బాగా వినండి అమ్మా. ఎంత నీట్ గా ఉంది. ఫొటోస్ తీసుకున్నానా అందరూ? ఫొటోస్ తీసుకున్నామా? లైఫ్ లో ఇవి లేక ప్రపంచం ఏడుస్తుంది అమ్మా, గుర్తుపెట్టుకోండి తల్లులు, ప్రపంచం ఏడుస్తుంది ఇవి రాక. గ్రూప్ లో కాదు, వీడియోనే ఇస్తాను తల్లులు, అన్ని వీడియోలు ఇస్తాను చూడండి. అన్ని వీడియోలు ఇస్తాను, కానీ స్క్రీన్ షాట్ తీసుకుని ఏం తల్లులు తీసుకోండి, తీసుకోండి, పెట్టుకోండి. చెప్పండి సార్. గాకి గా అన్న ఒత్తికి అంటే ఇప్పుడు పదాలు పలికేటప్పుడు మామూలుగానా ఈగా రాయాలా అని కన్ఫ్యూజన్ వస్తుంది సార్. దానికి అది నువ్వు డిక్టేషన్ లో నేర్చుకోవాలి నాన్న. పదాల్లో పోయినప్పుడు మనం ఇంకా పదాల్లో పోవట్లేగా, ఇంకా నేర్చుకుంటున్నాం అంతే. అది డిక్టేషన్ చెప్పినప్పుడు ఎలా రాయాలి ఇది అనేది మనం నేర్చుకోవాల్సిందే, తప్పదు. అలీషా మ్యూట్ కరోనా, నువ్వు ఆన్ చేయొద్దు నాన్న. రైట్ అమ్మా, నేను ఇంకొక అక్షరానికి వెళ్తున్నాను తల్లులో. ఇప్పుడు జామీదికి వెళ్తున్నాను, నేను జామీదికి వెళ్తున్నానమ్మా. ఓకే సార్. ఇప్పుడు నేను జామీదికి వెళ్తున్నాను. ఆ తర్వాత హోంవర్క్ ఇప్పుడు మీతోనే క్లాస్ వర్కే చేయిస్తా, మీతో కబడ్డీ ఆడతా. ఒక్క నిమిషం ఉండండి. ఓకే, ఇక్కడ చూడండి అన్న, బాగా చూడండి అన్న, కన్ఫ్యూజ్ కాకండి. జా జా ఓరిని మ్యూట్ పెట్టుకొని అరుచుకోండి, మ్యూట్ పెట్టుకొని అరుచుకోండి. జీ జీ జూ జూ జే జే జై జో జో జౌ. ఇంట్లో ఇలాగే మీరు కూడా అరుచుకొని ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి ఇక్కడ అరిసేది కాదు, నేను అరిసేది కాదు, మీరు కూడా అరసాలి ఇంట్లో కూర్చొని. ఇక్కడ ఇంగ్లీష్ లో ఇప్పుడు ఎలా రాయాలి చూడండి, జాగ్రత్తగా చూడండి. నేను ఎలా రాస్తున్నానో, ఎలా చెప్పుకుంటూ రాస్తున్నానో చూడండి. ఈ వీడియోని ఇస్తాను, అందరికి ఇస్తాను. 1-10 సార్లు చూసి నేను ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాను అలా మీరు ప్రాక్టీస్ చేయాలి. బండిరా వరకు, కా నుండి బండిరా వరకు మీరు అలా ప్రాక్టీస్ చేయాలి. నాకు టైం తక్కువ కాబట్టి, మేము క్లాస్ లో ఉన్నాం కాబట్టి ఒక 5 పదాలకు మాత్రం నేను రాయిస్తున్నాను. మిగిలినవన్నీ ఇంట్లో మీరు రాయాలమ్మా, అప్పుడు మీరు విద్యార్థులు అవుతారు. అర్థమైందా? ఏదో వింటిమి పోతిమి అంటే మీ ఇంకా మనం ఏం చేయలేం మీకు అట్లా. ఓకేనా? జా జా అంటే ముందుగా జే, దాని తర్వాత ఏమి, ఎలా ఏ అక్షరం రాయాలి నేను అంటే, ఇక్కడ తలకట్టు టైప్ లో కనిపిస్తుంది కాబట్టి దానికి జేఏ. తలకట్టు వస్తే ఏ రాయాలనేది మనం సూత్రం నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు జేఏ. జా జా దీర్ఘం ఉంది కాబట్టి జేఏ జా. జీ జే ఐ గుడి ఉంది కాబట్టి, జీ గుడి ఉంది కాబట్టి ఐ రాయాలి. జీ గుడి దీర్ఘం ఉంది కాబట్టి డబల్ ఈ రాయాలి, జే డబల్ ఈ జీ. కొమ్ముంది కాబట్టి జేయు జూ, కొమ్ముంది కాబట్టి జేయు జూ జూ. కొమ్ముకు దీర్ఘం ఉంది కాబట్టి జే డబల్ ఓ. జే ఎత్తం వచ్చింది కాబట్టి జేఈ, జేకు ఎత్తం దీర్ఘం వస్తే జేఈ. జై ఐత్తం వస్తే జై జేవై. ఒత్తం వస్తే జేవో జో, ఒత్తం దీర్ఘం వస్తే జేవో జో.
జౌ ఔత్తం వచ్చింది కాబట్టి JOW. ఇది జా సూత్రము, జాగుణింతము అంటాం. ఇంగ్లీష్ లో జాగుణింతం. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. జా జే జా, జా జే జా, జి జేఐ జి, జీ జేఈ జీ, జు జేయు జు, జూ జేఓ జూ, జే జేఈ జే, జే జేఈ జే, జై జేవై జై, జో జేఓ జో, జో జేఓ జో, జౌ JOW జౌ. ఈ విధంగా ఒక 10 సార్లు పలికినారంటే జన్మల గుణింతాలు మర్చిపోరు. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. నో డౌట్ సార్, ఇప్పటికే మర్చిపోలేదండి గుడింతలేండి. ఓకే అమ్మా. కొంచెం ఇంకా వేరే వాళ్ళు డౌట్లు ఏం లేవు సార్. నాగమ్మ సూపర్. ఇంకా వేరే వాళ్ళు లేదు సార్, ఇంకోటి మీరు ఇంకా మంచి తల్లులు అక్కలైతే మీ ఇంట్లో మనవళ్ళు పిల్లలు తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూర్చోబెట్టి నేర్పించండి. నేను చెప్పిన ప్రతి పాయింట్ నేర్పించండి, మీరు బాగుపడతారు. గుర్తుపెట్టుకో. ఓకే రైట్. ఇప్పుడు నేను జా అయిపోయింది కదమ్మా. ఎగ్జాంపుల్స్ కోసం ఇంకొకటి తీసుకొని చెప్తాను నాన్న. ఇంకొకటి ఏదో ఒకటి నాకు ఇష్టం వచ్చిందన్న మీరు అడిగితే చెప్తాను. మీరు అడగండి, బాగుంటది. మీరు ఏదో ఒకటి అడగండి. సార్ దీని మీద రాయండి సార్ అన్ని అని. యా రాయాలి. వెరీ గుడ్ అన్న. చూడమ్మా ఇక్కడ యా, యా దీర్ఘము. ఈ ఈ ఈ ఈ యు యు ఏ ఏ యో 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 యౌ. ఓకే. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో రాయాలి. ఎలా రాసుకుంటాను చూడండి. బాగినండి అమ్మా. యా అంటే ఇప్పుడు మీరే సమాధానం చెప్పండి కొంచెం. యా అంటే వైఏ సార్. ఎందుకు? ఇక్కడ తలకట్టు ఉంది కాబట్టి. యా వైనే వైనే. ఈ అన్నాడు సార్. ఇక్కడ కొంతమంది డౌట్ రావచ్చు. సార్ నమస్తే సార్, మీరేమన్నారు గుడి ఉంటేనే కదా ఐ రాయమన్నారు, ఇక్కడ గుడి లేదు కదా, నేను ఎట్లా రాయమంటారు అయ్యి? మళ్ళీ ఆ కొట్లాట వద్దమ్మా అమ్మలు, సౌండ్ బట్టి రాయాలమ్మా. ఇది ఈ కాబట్టి వైఐ రాయాలన్నా. మళ్ళీ కొట్లాడారమ్మా, సుప్రీంకోర్టుకు పోదాం పద సార్, మీరు ఎట్లా చెప్తారు సార్ అని నా మీద కోపాలు కావకండి. ఓకేనా? అది నెక్స్ట్ ఈ యు వై యు వై యు 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 వై 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 యు ఏ వై ఏ ఏ వై యై అంటే 2 వైలు రాయాలి. యాక్చువల్ గా యైలు ఎక్కడ రావు, మీరు తొందరపడకండి. ఆ తర్వాత చూసుకుందాం. ఓకేనా? వై రాయి అయిపోయా. రైట్. ఓకే. నెక్స్ట్ యో యో వై ఓ అంతే. వై ఓ అంతే. యో వై ఓ యో యౌ వై ఓ డబ్ల్యూ యౌ అంతే. అంతే చూడమ్మా, అంతే. ఇది యా గుణింతము అంటారమ్మా, అంతే. ఇట్లా ఏ అక్షరమైనా తీసుకోవచ్చు. ఇక మీరు కా నుండి బండిరా వరకు ఏ అక్షరాన్నైనా తీసుకొని దాని మీద ఒత్తులు గుణింతాలు చేసేస్తే ఆడవాళ్ళైనా మిసం తిప్పండి ఇక. ఓకేనా? అది మాకెందుకు రావురా ఒత్తులు గుత్తులు, మేము చెప్తాం రండి అనాలా అమ్మా. అది సొసైటీతో కొట్లాడాలి మీరు ఇంకా. ఓకే? ఇవి వస్తేనే పునాదులు కదులుతాయి నాన్న. చదువు స్పెల్లింగులు ఇవి రాకపోతే బ్రహ్మాండం లేదమ్మా ఇంకా. అమ్మా అది ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు తల్లి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చమ్మా. డౌటే సార్, అడుగుతున్నాను సార్. చెప్పమ్మా. ఎం అని వస్తుంది కదా లాస్ట్ ని, అది సున్నాల పద్ధతి కిందకి వస్తుంది నాన్న. మంచి డౌట్ అడిగినావు. అది సున్నాల పద్ధతి కిందకి వస్తుంది. ఇప్పుడు గుణింతం అంతా రాయాలంటే అండి మరి అవి కూడా లాస్ట్ వస్తాయి కదా. ఇంగ్లీష్ గుణింతంలో ఇది ఫస్ట్ స్టెప్ అన్నా నేను. అంటే ఇప్పుడు రేపు హాలిడే ఇస్తారు కాబట్టి అండి మాకు ఇది హోంవర్క్ కింద ఎలా ఇది హోంవర్కే తీసుకోనన్నా. ఇవే నేర్చుకో చాలు. ఇంకా రెండో పద్ధతి సున్నాల పద్ధతి, అది రెండో స్టెప్. అదే అది క్లియర్. రైట్. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడొచ్చమ్మా. లేకపోతే ఇప్పుడు నేను మీకు ఇంకొక అద్భుతమైన ఒక ప్రక్రియ చెప్పేస్తాను. ఆ ప్రక్రియ మీకు ఈరోజు హోంవర్క్ టైప్ లో చెప్తాను. ఒక అరగంట కేటాయిద్దాం అందరము. కింద హెచ్ ఈ అని రావాలి కదా సార్? హెచ్చులు ఇక్కడ అస్సలు రావు నాన్న. పెద్ద అక్షరాలు వచ్చినప్పుడు హెచ్చులు రావాలి నాన్న.
ఓకే రాకూడదా? సరే ఇప్పుడు ఆ పాప కోసం మనం ఒక హెచ్ది పెద్ద అక్షరాన్ని తీసుకొని రాయిస్తా. ఆ పాప Sure, అడిగింది sir. కాబట్టి Sure, ఒకటి పెద్ద అక్షరాన్ని తీసుకొని రాద్దాం. ఓకేనా? Sure. వినాలమ్మా, వినాలి. ఓకే ఆ పాప అడిగింది కాబట్టి హెచ్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది చెప్దాం. కొంచెం పెద్ద ఖా తీసుకుంటున్నాను నేను. ఖా బాగినండమ్మా, ఇది కూడా డౌట్ ఉంటది కాబట్టి ఆ డౌట్ కూడా క్లారిఫై అయిపోయి. ఖ ఖా ఖీ ఖీ కు కు కే కే ఖై ఖో ఖో ఖౌ. ఈ స్థానంలో పెద్ద అక్షరాలు ఏవైనా రావచ్చు. ఘౌ రావచ్చు, ఛౌ రావచ్చు, ఝౌ రావచ్చు, ఠౌ రావచ్చు, ఏదైనా రాని ఇట్లాగే రాసుకోవాలి. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు కొంచెం మీరే నోర్లు కలుపుకుంటూ చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు అందరు అరసకూడదు, ఒక్కరు రావాలి. పెద్ద ఖా అన్నాడు కాబట్టి హెచ్ యాడ్ అవుతుంది. చిన్న అక్షరం వినమ్మా చిన్న అమ్మా చిన్న కా వచ్చింటే మనం కే రాసేవాళ్ళం, అవునా? Yes, sir. పెద్ద అక్షరాలు వచ్చేసరికి ఒక హెచ్ యాడ్ చేయాలని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. కొన్ని వీడియోలు ఉన్నాయి మనకి, క్లారిటీగా చెప్పుకున్నాం మనం. కాబట్టి ఇది పెద్ద అక్షరం కాబట్టి కే హెచ్ రాయాలి. ఇక మిగిలిన సంగతి ఇదంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్, అలాగే దింపేయండి. ఉండమ్మా డిస్టర్బ్ అయితే తల్లులు మీరు మౌనంగా ఉండండి, నేనే రాస్తలేను తల్లులు. బాగా ఖీ వినాలి. ఖీ పెద్ద ఖా కాబట్టి కేహెచ్, గుడి ఉంది కాబట్టి ఐ ఖీ. ఒకవేళ గుడి దీర్ఘం ఉంటే కేహెచ్ డబల్ ఈ. ఖూ కొమ్ముంది కాబట్టి కేహెచ్. సూత్రం అదే, మర్చిపోద్దు, సూత్రం అదే. స్టార్టింగ్ మాత్రమే కేహెచ్ వచ్చింది, అంతే తేడా. ఖూ కేహెచ్ డబల్ ఓ. కే కేచి, కే కేచి. ఖై కేహెచ్ వై. ఖో కేహెచ్ ఓ. ఖో కేహెచ్ ఓ. ఖౌ కేహెచ్ ఓ డబ్ల్యూ. అయిపోయి. ఇది పెద్ద ఖా సూత్రము, పెద్ద ఖా గుణింతము. క్లియరా? డౌట్ ఉంటే అడగండి. Clear, sir. ఓకేనా? అందరు ఓకేనా? Okay, sir. రైటా? Right. ఒకవేళ పెద్ద ఘా ఉంది అనుకుందాం, అనుకోండి, ఊకనే అనుకోండి, ఏం పోతుంది మన గంట, ఏం పోతుంది. ఛీ. అప్పుడు కేహెచ్ కాకుండా జిహెచ్ వస్తుంది నాన్న. అన్నిటికి జిహెచ్ఏ ఘా, జిహెచ్ఏ ఘా, జిహెచ్ఐ ఘీ, అట్లా అవుతుంది. అన్ని అంతే. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైంది సార్. వెరీ గుడ్. అలీసాకి అర్థమైతే ప్రపంచానికి అర్థమైపోయినట్టే. సార్ ఎప్పుడు అంటారు మరి అంతే కదా నాన్న, నీకు డౌట్ వస్తే క్లియర్ డౌట్ అది. రాతాక రాస్తాను చూడండి సార్. రాయనన్నా, నువ్వు రాయాలరా, నాకు కావాలరా అది. నువ్వు రాయాలా, నేను చూడాలా? కానీ రాయి, రాస్తాను చూడండి, ఈ రోజు రాస్తాను నేను. రాసి ఫోటోలు పెట్టేసి గ్రూప్ లా. ఓకే బండి రాతాక రాస్తాను చూడండి. అది ఓకేనా? రైట్. అందరికి డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? రైట్. ఇప్పుడు నేను హోంవర్క్ గా అడుగుతానమ్మా. ఒక్కొక్కరు నేను అడిగిన వాళ్ళు మాత్రమే సమాధానం చెప్పాలా. ఎట్లా చెప్తారనేది చూద్దాం. ఓకేనా? Okay, sir. యుద్ధానికి సిద్ధమా? నేను అడిగిన వాళ్ళు మాత్రమే చెప్పాలి. ఒక్కొక్కరికి 4 అడుగుతా. ఓకే క్లాస్ అయిపోతుంది ఇంకంతే. ఓకే రైట్. ఎవరు అందరూ అరసకూడదు అమ్మా. రైట్, బాగినండి అమ్మా. ముందుగా హేమా ఈశ్వర్ రా నాన్న. చెప్పండి సార్. 4 అడుగుతాను నాన్న, 4 చెప్పాలా, నువ్వు పక్కకి అయిపోవాలా. ఓకే సార్. ఇప్పుడే చెప్పొద్దు, నేను రాసిన తర్వాత చెప్పు. నేను రాసిన తర్వాత చెప్పాలి. ఇప్పుడు స్టార్ట్. పదం అక్షరం పలికి దానికి ఇంగ్లీష్ ఏమి, ఎందుకు అని చెప్పు. బి. బికి గుడి దీర్ఘం ఉంది కాబట్టి బిఈఈ. శబాష్. నెక్స్ట్ ఇంకొకటి. కై ఐత్వం కాబట్టి KY. అద్దిరా. నెక్స్ట్. రో ఎందుకంటే ఓత్వం కాబట్టి RE.
ఆర్ఓ ఆర్ఓ నువ్వు మైండ్ లో అంత తిప్పలు పడద్దు, ఓకేనా? ఓకే. చూసిన చెప్పాలా, ఓ 9 దీర్ఘం ఉంది, ఆర్ఓ అయిపోయా, రో అయిపోయా. నెక్స్ట్ పా ఓ ఇది పా కాదమ్మా, పౌ. పౌ కొంచెం అట్లే అవును, అనిపిస్తుంది సార్. లే తప్పు నీది కాదులే, నేను రాసే దాంట్లో కొంచెం పొరపాటు అయినా అది పైన కనిపించట్లే. ఇప్పుడు చెప్పమ్మా, ఇది పౌ ఆ, ఔత్వం కాబట్టి ఆ. POW. అంతే. ఏమ్మా ఎవరికైనా డౌట్ ఉందా? లేదు సార్. క్లియర్, లేదు సార్. అనుమానమే లేదు కదా? సూపర్, అట్లా చెప్పాలి చూడమ్మా, అందరూ అట్లాగే చెప్పాలి. వెరీ గుడ్. ఇప్పుడు మైండ్ లో ముద్ర అయిపోయింది ఆ అక్కకి, ఇంకా జన్మలో మళ్ళీ వెనక తిరిగి మాట్లాడదు ఇక. రైట్, ఇప్పుడు మళ్ళీ రాస్తానమ్మా, ఇంకొకరు రావాలి. ఎందుకన్నా మంచిది, నాగమ్మ రావాలి. వస్తా సార్. వస్తావా మయమ్మే? దా రాయి నాన్న, గైడ్ చూడు. ఓకే సార్. జీ నువ్వు ఇప్పుడే చెప్పొద్దు, ఇప్పుడే చెప్పు, నేను ఆగినప్పుడు నువ్వు చెప్పు. సో భౌ కు చెప్పు నాన్న, ఇంగ్లీష్ లో ఏమంటారు? చెప్పుకో ఇప్పుడు. జీ 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 ఎందుకు జేఈ ఇప్పుడు చెప్పు. గుడి దీర్ఘం ఉంది కదా అది సార్. చెప్పాలా? అది నాగమ్మ అట్లా చెప్పాలి నువ్వు. గుడి దీర్ఘం ఉంది సార్, అందుకే డబల్ ఈ. రైట్, నెక్స్ట్. సో SOW. ఓయ్ ఓడబ్ల్యూ ఎప్పుడు వస్తుంది? కింద చూసుకో, పక్కన చూసుకో, ఈ సామెత ఇది. అవు వచ్చినప్పుడు ఓడబ్ల్యూ వస్తుంది అన్న నాగమ్మ, కావద్దు. SO. అది ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా తప్పు చెప్పినావని? అది అవును సార్. తప్పు చెప్పినావు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి. నెక్స్ట్ బౌ. BOW. ఇప్పుడు వచ్చి చూడు నీ కథ, అదే ఆ ఓడబ్ల్యూ ఇప్పుడు రాయాలా? ఎందుకు రాయాలి ఇప్పుడు చెప్పు. బౌ వచ్చింది కాబట్టి. అది అవు వచ్చింది సార్, అవు వచ్చింది కాబట్టి ఓడబ్ల్యూ రాసిన. OW. అది నెక్స్ట్ ఇంకొకటి చెప్పేసేమ్మా. పు. KU. అది నాగమ్మా, సార్. మాయమ్మ, ఇప్పుడు చెప్పు. ఎన్నాళ్ళయ్యా ఈ రోజు బాగా చెప్తున్నావు, సంతోషంగా చెప్తివి, నేర్చుకుంటున్నావు. మేడం బాగా చెబుతుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా నేర్చుకో. ఇంకా ఇట్లాంటివి ఎన్నన్నా అడుగు సార్, నువ్వు లైన్ పెట్టు సార్, 1,00,000 పెట్టు సార్, నేను చెప్తాను అనాలా? ఓకే సార్. నా పేరే నాగమ్మ సార్, తిప్పుతా సార్ అనాలా? అది ఓకే సార్. సూపర్ నాగమ్మ, బాగా చెప్తివి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది వాడ. అదే సాకాడ కన్ఫ్యూజ్ అయ్యా. అవ్వద్దు, ఎంతన్నా ఉండని సార్, నువ్వు పెట్టు సార్, నేను చెప్తాను అనాలా? రైట్, నేను ఇంకొకరిని అడుగుతానన్నా, రండి. సార్ నేను వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. ఏమైనా పని ఉందంటే దొంగతనం చేయకండి, పని ఉందంటే నిజంగా వెళ్ళిపో, నో ప్రాబ్లం. వెళ్ళు 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 వెళ్ళు. రుచిత రానా, నువ్వు చెప్పు. ఓకే సార్. నేను ఇంకా రాస్తున్నా, ఊరికి చెప్పు, తర్వాత చెప్తూ. ఆ, 4 అక్షరాలు చెప్పు నాన్న. సార్ బై కదా సార్ అది? అవునమ్మా, బై అమ్మా. చూడు, చూసి చెప్పు. బై. బి బి హెచ్. హెచ్ ఎందుకు వస్తుంది నాన్న? ఓకే, బి ఏ నో సార్. అంటే నీకు మ్యాటర్ అర్థం కాలేదని అర్థమైపోయా. రుచిత వై వస్తుంది సార్. అట్లా చెప్పకూడదు, నువ్వు అనుమానంతో నువ్వు చెప్తే ఎట్లా నాకు? బాగా నేర్చుకోవాలి నాన్న. భయ్యమ్మా చిన్న అక్షరం తల్లి అది. ఇప్పుడు కొంచెం ఉండు, అట్లే ఉండు. వేరే వాళ్ళు ఎవరైనా చెప్పండి అమ్మా, ఎందుకు కారణం చెప్పి చెప్పాలి నాకు. చెప్పమ్మా. ఐతో ఉంది కాబట్టి బీవై వస్తుంది. రుచిత మాయమ్మ టెంకాయ కొడతా నీకు, ఇట్లా చెప్పకూడదు. నెక్స్ట్ చెప్పు మరి, నెక్స్ట్ చెప్పు. పైన అర్థమైంది కదా ఇప్పుడన్నా? ఓకే, ఇప్పుడు చెప్పు. నెక్స్ట్ చెప్పు మరి. జే అయ్యా, బి. ఇది ఏంది ఇది? ఫస్ట్ అది చూసుకో. జేనా బేనా, బీనా జేనా? జై. జే వై వస్తుందా? జే వై వస్తుంది, జేఏఐ కూడా రాస్తారమ్మా, నో ప్రాబ్లం.
నెక్స్ట్ ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళకి జేవై, కొంచెం ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంది అంటే జేఐ, నో ప్రాబ్లం, ఎట్టైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ చెప్పు. మే స్పష్టంగా పలకాలి. రుచిత, నువ్వు అది నేర్చుకోవాలమ్మా. ఓకే మే స్పష్టంగా పలకాలి, స్పష్టంగా చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మే ఈ మే ఎం. ఎం. ఈ ఎందుకు ఈ వచ్చిందన్న? అంటే ఏత్వం ఉంది కదా అట్లా మేడం. చెప్పాలి. అది నేర్చుకునే పద్ధతి, అది ఓకే ఓకే చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. రేపు పొద్దున్న నీ కొడుకు అడుగుతాడు, నీ బిడ్డ అడుగుతుంది, నీ మనవరాలు అడుగుతుంది, ఎందుకు మమ్మీ ఇది ఎంఈ అంటది. ఓకే ఓకే మా సార్. సార్ చెప్పినాడు అని చెప్తే కుదరదు. మీ సార్ చెప్తే నీకు చెప్పిండొచ్చు, నాకు చెప్పలేగా, నువ్వు చెప్పు అంటది. అట్లా. ఇప్పుడు నెక్స్ట్ చెప్పట్లే. రే రేక్ ఆర్ ఈ సార్. అది ఎందుకు? ఏత్వం ఉంది కాబట్టి. ఏత్వం ఉంది, ఇక్కడ ఏత్వం ఉంది, అక్కడ ఏత్వం ఉంది కాబట్టి ఈయనే పెడుతున్నాను సార్ అమ్మా. నెక్స్ట్ టైం బాగా చదువుకో, వీడియో పెడుతుంది, వీడియోలు చూడు, వీడియో చూసి 100% నాలెడ్జ్ వస్తుందమ్మా, ఇబ్బంది పడొద్దు. ఓకేనా? రైట్. ఇంకొకరు రండమ్మా. భారతి వస్తావా? వస్తా సార్. ఇది చెప్పమ్మా. ఉండు, నేను రాస్తున్నా, ఇంకా అందరితో చెప్పిస్తానమ్మా. ఇక చెప్పిన వాళ్ళందరూ లీవ్ అయ్యవచ్చు, నిదానంగా లీవ్ అయిపోవచ్చు, నేనేం ఇబ్బంది పెట్టను చెప్పిన వాళ్ళకి. రేపు మళ్ళీ క్లాస్లో కలుసుకుందాం అందరం. చెప్పు తల్లి. టీ సార్, సికి గుడ్డు దీర్ఘం వచ్చింది కాబట్టి ఎస్ఈ. సూపర్. కూకు దీర్ఘం కే. సార్ చెప్తాను. నువ్వు ఫాస్ట్ ఎక్కువైంది. కేవో సార్. అది అట్లా చెప్పాలా సార్? నిదానంగా చెప్పు. కేవో కూ, కొమ్ము దీర్ఘం ఉంది సార్, అందుకే డబల్ ఓ పెట్టినా అని అలా. నెక్స్ట్. టోకి టాకి ఓత్వం దీర్ఘం. టీవో సార్. ఓత్వం ఉంది ఇక్కడ కాబట్టి కాబట్టి టీవో. అంతే. ఓకేనా? నెక్స్ట్. సూ సూ. ఫస్ట్ సా, ఎస్, ఇక్కడ కొమ్ము దీర్ఘం ఉందమ్మా, అప్పుడు ఏమొస్తుందమ్మా? అది సూ. భారతి, ఇంకా స్లోనే ఉన్నావు తల్లి నువ్వు. రావాలి, ఫాస్ట్ గా రావాలి. ఓకేనా? రైట్. డౌట్ ఉందా? లేదు సార్, ఇది తలకట్టు దీర్ఘాలు మర్చిపోతున్నాను సార్. నువ్వు నేర్చుకోవాలంటే ఈ డబ్బా పక్కన పెట్టినా చూడు తల్లి, దాన్ని 1,00,000 సార్లు రాయమ్మా, శతకోటి వందనాలు చేయమ్మా దానికి. తల్లి నిన్ను తలంచి పుస్తకం చేతనుభూని నువ్వు నా ఇల్లమ్మందును నిలిచి జృంభనముగా నొక్కుతులు అనుకుంటే పాట పాడు దాని మీద. అప్పుడు వస్తుంది నీకు సరస్వతి దేవి నాలుక మీద కూర్చుంటది తల్లి మా అమ్మ. అది అది నీ ప్రాబ్లం ఎక్కడుందో నీకు అర్థమైంది ఇప్పుడు. ఓ, నా ప్రాబ్లం ఈ లైన్ లో ఉంది, అది అమ్మా.